బాలింతగా ఉన్న తులసమ్మని యాక్సిడెంట్ చేసి చంపించేశాడు. ఇదిగో అమ్మ పాప. కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. ఆ ఇంటికి దూరంగా ఈ ఇంటి బిడ్డగా పెంచండి. అమ్మో అమ్మో అమ్మో, ఆ బట్టనత్తి విధవ సామాన్యుడు కాదు, ప్రాణాలు తీసే అంత పరమ దుర్మార్గుడు అన్నమాట. అవునత్తయ్య గారు, ఈ నిజం ఇప్పటిదాకా మైథిలికి తెలియకూడదనే దాచుంచాను. కానీ మన ఇంట్లోనే లీలాకృష్ణ కంటపడ్డాను. పొరపాటున వాడికి మైథిలియే తన కూతురు అన్న విషయం తెలిస్తే ఆ రోజున తన భార్యను చంపినట్టుగానే మైథిలిని కూడా ఎక్కడ చంపేస్తాడో అని భయంతో మైథిలికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీకేమన్నా పిచ్చి పట్టిందా? మైథిలి నిజం తెలుసుకొని ఏం చేస్తుంది? లీలాకృష్ణ మీద పగ తీర్చుకోవడం తప్ప. పగ తీర్చుకుంటుందో లేదంటే తన తల్లిని చంపినందుకు ఆ లీలాకృష్ణకు బుద్ధొచ్చేటట్టు చేస్తుందో నాకు తెలీదు. కనీసం తనకైనా నిజం తెలిస్తే ఆ రాక్షసుడి బారి నుంచి తనను తాను కాపాడుకుంటుంది. అందుకే ఈరోజే మైథిలికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. చెప్తే వినే రకం కాదు కదా మీరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మా పదవే. అమ్మా చూసావా, ఆయన ఈరోజు మైథిలికి రామయ్య మీ తాతయ్య అని, ఆ లీలాకృష్ణ మీ నాన్న అని చెప్పబోతున్నాడంట. అవునే, అది తెలిస్తే ఇన్నాళ్ళు మైథిలి తన కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న ఈ కుటుంబాన్ని మర్చిపోతుంది. ఇప్పటిదాకా చేస్తున్న సాయాలు కూడా ఆపేస్తుందే. అమ్మా అది గనక ఈ ఇంటికి దూరం అయ్యింది అంటే సంపాదన లేక మనం అంతా అడుక్కు తినాలి. అలా జరగకూడదు అంటే జీవితకాలం అది నన్నే కన్న తల్లి అనుకోవాలి, ఆయన్నే కన్న తండ్రి అనుకోవాలి. అలా అనుకున్నంత కాలమే అది మనల్ని పోషిస్తుంది, మన కుటుంబానికి అండగా ఉంటుంది. కరెక్టేనే, ఈ నిజం మైథిలికి తెలియకూడదు, తెలియనీకూడదు. అమ్మా ఆ అమ్మా అమ్మా తలుపు తీ. అమ్మా మైథిలి వచ్చేసిందే. అవునే, ఇంకాసేపట్లో రామయ్య గారి మనవరాలని, లీలాకృష్ణ కూతురని నిజం బయటపడిపోతుందే. అమ్మా అమ్మా చివరిదాకా ఆ రహస్యం దానికి తెలియకుండా జాగ్రత్త పడాలమ్మా. అమ్మా పెడదారా. అమ్మా ఆయన ఇంట్లో లేడని చెప్తాం. అమ్మా మైథిలి ఏంటమ్మా పగటి వేళ కూడా తలుపులు మూసారు? ఆ దోమలు వస్తున్నాయని తలుపులు మూసిపెట్టాం. అవునా, సరే నాన్నెక్కడమ్మా? మీ నాన్న ఇంతకు ముందే చిన్న పనుందని బయటికెళ్లారు. బయటకా? అబద్ధం. నేను ఇంట్లోనే ఉన్నానమ్మా. అమ్మా నాన్న ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్ళారని చెప్తావేంటమ్మా? ఊరికే సరదాగా నిన్నాట పట్టిద్దామని ప్రాంక్. నువ్వు రామ్మా. నాన్న అయ్యో ఇప్పుడు ఎలాగే? రా. నాన్న మీ మనసు ఏదోలా ఉంది అంటే నాకు చాలా కంగారు అనిపించింది నాన్న. మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకమ్మా. నాకేం కాదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏంటి నాన్న అది? నేను చెప్పే విషయాలు వింటే కలలాగా అనిపించవచ్చు, నీకు నమ్మకం కలగకపోవచ్చు. కానీ నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలమ్మా. వాటిని నువ్వు నమ్మే తీరాలి. నాన్న
మీ ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు అని నేను బలంగా నమ్ముతాను నాన్న. మీరు చెప్పే ప్రతి అక్షరం సత్యం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వు ఎవరి కూతురువో తెలుసా అమ్మా? కొత్తగా అడుగుతున్నారేంటి నాన్న? నేను మీ బిడ్డనే కదా. కాదమ్మా. నువ్వు నా కూతురువి కాదమ్మా, ఆ లీలాకృష్ణ కూతురువి. నాన్న మీరేం చెప్తున్నారో నాకు వినపడట్లేదు నాన్న. ఆ సౌండ్కి నువ్వు అమ్మా తెప్పో. నా కూతురువి కాదమ్మా, లీలాకృష్ణ కూతురువి, రామయ్య గారి మనవరాలివి. నాన్న మీరు రామయ్య అంటున్నారు, లీలాకృష్ణ అంటున్నారు తప్ప మిగతా విషయాలు ఏమీ నాకు వినపడట్లేదు నాన్న. ఏమే మిక్సీ ఆన్ చేసి మంచి పని చేశాం. ఈ మిక్సీ సౌండ్ కి వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడో దానికి ఒక్క ముక్క వినపడ్డం లేదు. అవునమ్మా, మిక్సీ పచ్చడి చేయడానికే అనుకున్నా. ఇలా రహస్యాలు వినకుండా ఆపడానికి పనికొస్తుందని ఇప్పుడే తెలిసింది. నువ్వు నా కూతురువి కాదమ్మా, ఆ లీలాకృష్ణ కూతురువి, రామయ్య గారి మనవరాలివి. లీలాకృష్ణ మొదటి భార్యే నీ తల్లి. నాన్న ఆ మిక్సీ సౌండ్ కి నాకేం వినపడట్లేదు నాన్న. సత్య, మిక్సీ ఆపు. మనం ఆపంగా. సత్య, చెప్పేది నీకే, ఆ మిక్సీ ఆపు. సత్య, చెప్పేది నీకే, ఆ మిక్సీ ఆపు. ఏమే అల్లుడు గారు అరుస్తున్నట్టున్నారే. అరిస్తే అరవని అమ్మా. ఈ మిక్సీ ఆపాము అంటే వెంటనే ఆయన నిజం చెప్తాడు కదా. ఆ తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు. అదే నిజమేనే, తిడితే తిట్టారు, మనం మాత్రం కంటిన్యూ చేద్దాం. ఇంకా మెత్తగా రుబ్బు. అమ్మా, ఆ మిక్సీ ఆపేటట్లేరు, ఒక్క నిమిషం ఉండు. అమ్మా ఆయన వస్తున్నారే. ఆయన వచ్చాక ఈ మిక్సీ ఆపక తప్పదు. ఆ తర్వాత కొంప కొల్లేరవుతుంది. నువ్వేం టెన్షన్ పడుకో. అల్లుడు గారు నిజం చెప్పకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఏమైంది? ఏం ప్లాన్ చేసావే కంత్రి నా తల్లి? ఏమైంది? అమ్మా నీకు నా పిచ్చి పెట్టిందా? మిక్సీలో చేతుకు పెట్టావే? నేను పెట్టలేదే, మూత జారిపోయి నా వేళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. అమ్మా, నా వేళ్ళు నలిగిపోయాయి. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? మా అమ్మకి వేళ్ళని తెగిపోయాయి. హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అయ్యో నా అనుమానమే నిజమైతే మైథిలికి నిజం తెలియకుండా ఆపడానికే మా అత్తగారు సత్యవతి నాటకం ఆడుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆఖరికి ఈ ప్రయత్నంలో నా ప్రాణమే పోయినా మైథిలికి నిజం చెప్తాను. రామయ్య గారి రుణం తీర్చుకుంటాను. అమ్మ మైథిలి, నువ్వెందుకు లేవే? నువ్వు మాతో రావడం మీ అత్త వాళ్ళు చూశారనుకో, కొంపలు అంటుకుంటాయే. ముందు నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా అది కాదమ్మా. నా ప్రాణమేం పోదులేవే, మాతో పాటు రావడం చూస్తే నీ కాపురం పోతుంది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అలాగే అమ్మమ్మ. జాగ్రత్త, ఏదైనా ఉంటే కాల్ చేయి. జాగ్రత్త. అమ్మా, అల్లుడు గారు వెళ్ళిపోయారా? లేదమ్మా, వెనకే ఉన్నారు. అయ్యో అమ్మయ్యా, అల్లుడు గారు నిజం చెప్పకుండా ఈ రోజు వరకు ఆపగలిగాం. ఇక మీదట ఎలా ఆపుతామో ఏంటో.
సరే సరే నువ్వేం టెన్షన్ పడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా మైథిలికి నిజం తెలియనివ్వను, ఆయన నోటితో చెప్పనివ్వను. అబ్బే, అబ్బే. రామ్మా. అమ్మా. ఇప్పటికైనా నీ శోభనానికి ముహూర్తం కుదురుతుందో లేదో అని కాస్త టెన్షన్ పడ్డానమ్మా. మొత్తానికి మంచి ముహూర్తమే కుదిరింది. అవునవును, సంవత్సరం తిరిగే రూపే మైథిలికి పండంటి బిడ్డ పుట్టాలి. నా దిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లికి. ఏంట్రా మనవడా, శోభనం అనేసరికి ఎక్కడ్లేని హుషారు పొంగుకొచ్చినట్టుంది. అదేం లేదు తాతయ్య. ఉత్సాహం పొంగకపోతే అనుమానించాలి గాని ఉత్సాహంతో ఊగిపోతుంటే ఇక బాధేటండి. అది నిజమేలే. మనవడా, ముహూర్తానికి టైం అవుతోంది, పద వెళ్దాం. ఆంటీ, ఇప్పటిదాకా అందరికీ మస్కా కొట్టి వాళ్ళిద్దరికి శోభను జరగకుండా ఆపితే చివరికి శుభప్రద ఆంటీ ఛాలెంజ్ చేసి మరి ఉత్తమ్కి మైథిలికి శోభనం ఏర్పాటు చేసింది. ఎప్పటికైనా ఉత్తమ్ నా వాడేలే అని ధైర్యంతో ఉన్నాను. ఈ శోభనం కాస్త అయిపోయిందంటే ఉత్తమ్ పూర్తిగా మైథిలి చేతిలోకి వెళ్ళిపోతాడు. అవును త్రిష, నా కొడుకు నా చెయ్యి దాటిపోకుండా ఉండాలి అన్నా, ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలు కావాలన్నా ఈ శోభనం ఆగి తీరాలి. కానీ ఆపడానికి దారి దొరకట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఫస్ట్ నైట్ ఆపటానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. ఏంటది? అది ఈ ఇంట్లో ఎవరో ఒకరి కాలు చెయ్యో విరిగింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్ పాలు అయ్యారే అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఆగిపోతుంది కదా. అంటే నా కాలో చెయ్యో విరగొట్టుకోమంటావా? చచా, లేదండి. మీరు ఏమీ అనుకోకపోతే మీ అత్తయ్య గారికి కాలు చెయ్యో విరగొట్టేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. ప్లాన్ అదిరిపోయింది త్రిష. మా అత్తగారికి కాలో చెయ్యో విరిగినా దేశానికొచ్చిన నష్టమేం లేదు. ఈ ఇంటికొచ్చే కష్టం అంతకంటే లేదు. అయినా ఆవిడ తిరుగుతూ మాత్రం ఏం చేస్తారు? అందర్నీ తిట్టడం తప్ప. అంటే వెంటనే విరగొట్టుదామంటారా? ఇంకా ఆలస్యం దేనికి? ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఓకే ఆంటీ, మనమేం చేయబోతున్నామంటే ఇది ప్లాన్. సూపర్, ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. అవునండి, ఈ రోజే అనుకోకుండా ముహూర్తం కుదిరింది. అందుకే ఈ రోజే కార్యక్రమం ఏర్పాటు చేశాం. బామ్మ ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెళ్ళి పడేలా చేసేనా? వెళ్ళు. హా, రేపో ఎల్లుండో మళ్ళీ కలుస్తాను. త్రిష, త్రిష, త్రిష పడిపోయింది చూడు. అమ్మమ్మ గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, వెళ్దాం. త్రిష, అయ్యో త్రిష, త్రిష, ఏ త్రిష, 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 త్రిష ఏమైంది? త్రిష, నా కాలు విరిగిపోయిందా ఆంటీ? ఎవరైనా రండి. ఆంటీ, మా అత్తని పడేస్తానని వెళ్ళి నువ్వే పడిపోయావేంటే? ఏం చేయమంటారు ఆంటీ? టైంకి ఆ రాక్షసు వచ్చి మీ అత్తయ్య గాని పక్కకు లాగేసింది. దాంతో నా కాలు విరిగింది. ఏ త్రిష, కాలు ఇరిగిపోయింది, రండి. అయ్యో, ఏ అయ్యో, అయ్యో త్రిష, త్రిష, ఏమైంది?
ప్లాన్. సూపర్. ఇంకా లేట్ చేయొద్దు, వెళ్దాం పద. దుర్మార్గులారా, మా ఇద్దరిని కలవకుండా ఆపడం కోసం దేవత లాంటి అమ్మమ్మ గారికి అపకారం తలపెడతారా? హ. మీ ప్లాన్ ప్రకారం కాలు చెయ్యో విరుగుతుంది, కానీ అది అమ్మమ్మ గారికి కాదు. అయ్యో ఏమైందమ్మా? అయ్యో పాపం త్రిష పైనుంచి కింద పడిపోయింది. కాళ్ళు చేతులు ఏమన్నా విరిగాయా? ఏమైంది? ఏటైనదేటు? త్రిష ఏడుపు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో విరిగినట్టే ఉంది తాతయ్య. అయ్యో భగవంతుడా, అవయవాలన్నీ తిన్నగా ఉంటేనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం కష్టంగా ఉంది. ఇక కాలో చెయ్యో విరిగితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? ఏ ముసలోడ వస్తాడులేండి, ఇప్పుడు టాపిక్ అది కాదు. ముందు అసలు ఏటిరిగినాదో చూడండి బాబు. త్రిష ఒకసారి పైకి లేవడానికి ట్రై చేయి. నా కాలు లేవట్లేదు ఉత్తమ్. పాపం చూడబోతే పరిస్థితి కష్టంగానే ఉంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించండి, లేదంటే ఈ అమ్మాయినైనా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించండి. పైకిలే. లేస్తాను. చూడు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా కాల్ సెట్ అయింది. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి ఎందుకు? సుహాసిని, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొనిరా. అలాగే అత్తయ్య గారు. త్రిష, జాగ్రత్త. చూడు, మా ఫస్ట్ నైట్ ఆపడానికి అమ్మమ్మ గారి కాలో చెయ్యో విరగొట్టడానికి ప్లాన్ చేస్తావా? ఈ మైథిలి ఉండగా నా కుటుంబ సభ్యులు ఒంటి మీద ఈగ వాలినా దాని ఫలితం ఇలాగే ఉంటుంది. నోరు తెరవకు, ఈగలు దూరుతాయి. మొయ్. నేను మీ అమ్మమ్మ గారిని పడేయడం ఏంటి? నువ్వేనా కలగనవా? కలగనలేదు, పక్క నుంచుని మొత్తం విన్నాను. అవును, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి నా కాపురం చెడగొట్టాలని చూసినా, నా కుటుంబ సభ్యుల జోలికి వచ్చినా నెక్స్ట్ విరిగేది నీ కాలో చెయ్యో కాదు, నీ మెడ. మైండ్ ఇట్. త్రిష, త్రిష. అత్తయ్య గారు, త్రిష కాలు మళ్ళీ నొప్పి పెడుతుందో ఏంటో, ఎందుకైనా మంచిది ఆ రూమ్లోకి తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాయండి. పద త్రిష, మెల్లగా, జాగ్రత్త. ఏమైంది? ఏమైంది? ఆంటీ, మనం మాట్లాడుకోవటం అది పక్క నుంచి వినేసింది. అందుకే జానకమ్మ గారిని కాపాడింది, నన్నేమో పైనుంచి తోసేసింది. అంతకి తెగించిందా? సరే, తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడని పాపం దానికి తెలిసినట్టు లేదు. ఈ ఫస్ట్ నైట్ ఆపడానికి ఈసారి ఎత్తు నేనేస్తాను. మైథిలి అహంకారాన్ని చిత్తు చేస్తా. శుభవాని గదిలోకి వెళ్తున్నప్పుడే తుమ్మేవేంటి? తుమ్ము చెప్పిరాదు కదా బామ్మగారు. చెప్పి రాకపోతే పక్కకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఉండి తుమ్మాలా? పర్వాలేదమ్మా అమ్మగారు, అది అనుకోకుండా వచ్చిన తుమ్ము కాదులేండి. పాపం త్రిష అనుకుంటే వచ్చిన తుమ్ము కదా అత్తయ్య గారు. ఏవో మీ ఇద్దరికే తెలియాలి. అమ్మా, ఆ తుమ్ముల సంగతి నేను చూస్తాను. ముహూర్తానికి సమయం అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ,
మైథిలి ఉత్తమ్ని కలవకుండా ఆపడానికి దుష్టశక్తులన్నీ కలిసి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ దేవుడు మాత్రం ఈ రోజుతో ఇద్దరిని ఒక్కటి చేస్తున్నాడు. వదినా, త్వరలో మనవణ్ణో మనవరాలను ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. సరే సరే, మనం వెళ్దాం పదండి. ఛ!